రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక లీకులను తాము పట్టించుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. కమిషన్ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతే స్పందిస్తామని అన్నారు. పెద్దపల్లి పర్యటనలో భాగంగా జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై రామచంద్రరావు మాట్లాడారు. కాళేశ్వరం నివేదిక ప్రభుత్వానిదా లేక కాంగ్రెస్దా అని ప్రశ్నించారు. తాము మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెబుతూనే ఉన్నామని, నిర్మాణంలో అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, బీసీ జాబితాలో ముస్లింలను కలపవద్దని రామచంద్రరావు తెలిపారు. అసెంబ్లీ ముందు పెట్టి అసెంబ్లీలో ప్రవేశపెడతారో అప్పుడు బహిర్గతమైనటువంటి ఒక కాళేశ్వరం రిపోర్టు మీద భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. ఏటీఎంగా భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. అదేవిధంగా కాళేశ్వరం ఒక కట్టడాల్లో కూడా నాణ్యత దెబ్బతీసింది, దాని లోన్ అయిందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ నమ్మింది. ఆ మొత్తం రిపోర్టు బయటకు వస్తేనే దాని మీద